కర్నూలు జిల్లా ఆదోనిలో డియర్ రఘు ఆర్థోస్పేస్ ఆసుపత్రి మున్సిపల్ ఆఫీస్ మెయిన్ రోడ్ వెంకటేశ్వర స్ప్రీట్ స్టాల్ ఎదురుగా నూతనంగా ఎమ్మిగనూరు వైకాపా ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆదోని మున్సిపల్ చైర్మన్ నాగరాజు వైస్ చైర్మన్ నరసింహులు చేతులతో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పుట్టా రేణుక మాట్లాడుతూ డాక్టర్ రఘు మెరుగైన వైద్యం చేసి ప్రజలకు గుర్తింపు పొందాలని ఆమె చెప్పారు. అలాగే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. అలాగే డాక్టర్ రఘు మాట్లాడుతూ ఎమ్మిగనూరు వైకాపా ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆర్థోస్పైస్ ఆసుపత్రి వచ్చి ప్రారంభం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. అలాగే ఆర్థోస్పైస్ ఆసుపత్రి సదుపాయాల ప్రత్యేకత డిజిటల్ ఎక్స్రే ల్యాబ్, ఫిజియోథెరపీ, వెన్నెముక శస్త్రచికిత్సలు, జాయింట్ రీప్లేస్మెంట్, ఆర్థోస్కోపీ అండ్ స్టోర్స్ మెడిసిన్, నాటుకట్టు కట్టించి విశాలమైన మరియు విరిగిన ఎముకలను ఆపరేషన్ చేయబడును. అదేవిధంగా ఫెయిల్ అయిన వాటికి శస్త్రచికిత్సల ద్వారా ఆపరేషన్ విజయవంతంగా చేయబడును. అలాగే కేహోల్ సర్జరీస్ మొదలగు వాటికి ఆధునిక పద్ధతుల్లో శస్త్రచికిత్సలు ఆసుపత్రిలో చేశారు డాక్టర్ రఘు చెప్పారు. కావున ఆదోని పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎక్స్ చైర్మన్ బోయ శాంత, గౌస్ ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, ఎమ్మిగనూరు నియోజకవర్గ బుట్టా నీలకంఠప్ప, రుద్రగౌడ్, ఆదోని ఎమ్మిగనూరు వార్డు కౌన్సిలర్లు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అనేది ఒక సంస్థ ద్వారా ఓపీడీ సర్వీసెస్ ని స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ మన భీమా సర్కిల్ లో మన మున్సిపాలిటీ ఆపోజిట్ లో ఈ క్లినిక్ ఉందండి. ఈ క్లినిక్ లో వచ్చి అందరూ నా సర్వీసెస్ ని వాడుకోవాలని చెప్తూ ఆదోని ప్రజలకి, ఆదోని చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకి అందరికీ నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నా తోడు కౌన్సిలర్స్ అయిన ఇక్కడ ఆదోని మున్సిపల్ కౌన్సిలర్స్, అట్లే వచ్చి మన సాయి ప్రసాద్ అన్న గారు, మన రూలింగ్ ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు, అట్లే వచ్చి మీనాక్షి నాయుడు అన్న గారు, అందరూ వచ్చి వాళ్ళు సహాయం అందించినారు. వాళ్ళు వచ్చి వాళ్ళ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. దానివల్ల నాకు ఒక రకంగా వచ్చి మనోబలం వచ్చింది. నేను ఇంకా సర్వీసెస్ ముందర ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ సర్వీసెస్ అందరూ వచ్చి మన ప్రజలందరూ వాడుకోవాలని చెప్తూ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా. ఎస్పెషల్లీ వచ్చి ప్రింట్ అండ్ మీడియా సెక్షన్ వాళ్ళకి అందరికి కూడా కృతజ్ఞతలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మార్నింగ్ 9 o'clock టు సాయంత్రం వచ్చి 8 o'clock వరకు. చూసుకొని చేస్తాను. మా దగ్గర వచ్చి నేను ఎస్పెషల్లీ స్పైన్ సర్జరీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. స్పైన్ సర్జరీస్, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ, అట్లా ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. స్పైన్ సర్జరీస్ లో కూడా ఇంతకుముందు ఉన్నట్టు జనాలకి, మన ప్రజలందరికీ వచ్చే ఒక భయం ఉంది. ఏమంటే పెద్ద ఆపరేషన్స్ ఉంటాయి, ఎముకల గురించి వచ్చి చాలా వరకు సమస్యలు ఉంటాయి, ఆపరేషన్ చేసాం మళ్ళీ ఏమైనా ప్రాబ్లం. ఈ మధ్యన వచ్చి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ అనేది ఎక్కువ వచ్చినాయి. దాని ద్వారా వచ్చి మన కీ హోల్ లో చాలా వరకు కాంప్లికేషన్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. దాని నుంచి పేషెంట్ కూడా తొందరగా రికవర్ అవుతారు. అట్లే వచ్చి నా ఆర్థో పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి నేను ఎస్పెషల్లీ ట్రైన్ అయింది జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్, మళ్ళీ ఆర్థోస్కోపీలో ట్రైన్ అయినాను. హై ఎండ్ ఆర్థో సర్జరీస్ అంటే వన్ స్టాప్ ఆర్థోపెడిక్ పాయింట్ అనేది అనుకుంటే మన క్లినిక్ లో అయ్యేటట్టుగా నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనకి డాక్టర్స్ అందరూ వచ్చి వాళ్ళు చాలా తరఫున సపోర్ట్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ స్టార్ నర్సింగ్ హోమ్ వాళ్ళు వచ్చి నాకు వచ్చి ఓటీ సెటప్ వరకు నాకు అందుబాటు చేసినారు. అందుకే మేడం గారికి కృతజ్ఞతలు చెప్తున్నా. డాక్టర్ సుధీర్ గారు వచ్చేసి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నాతో పాటు ఆయన సుమారుగా 3 years వరకు నాకు ఎమ్మిగనూరులో ఆయన సర్వీసెస్ అందించినారు. అదే సర్వీసెస్ ఇక్కడ కూడా అందిస్తానని చెప్పడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఆదోని ప్రజలు, అట్లే వచ్చి మన డాక్టర్స్ కూడా అందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. దాన్ని నేను ఒక లక్కగా ఫీల్ అవుతాను. అవునండి, సొల్యూషన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ అనే ప్రాబ్లం ఎట్లుందంటే ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ఒక జీవిత కాలంలో ఒక 40% వరకు వాళ్ళకి ఈ అఫెక్షన్ అనేది వస్తుంది. ప్రతి చిన్న పిల్లోడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సమస్య అనేది వస్తుంది, కామన్, రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది. దీనికి 20% సర్జరీస్ అవసరం పడతాయి. మిగతా 80% వచ్చి పెయిన్ కిల్లర్స్, తర్వాత వచ్చి ఫిజియోథెరపీ ద్వారానే, మనం వర్క్ మాడిఫికేషన్ ద్వారానే దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇట్లాంటి పేషెంట్లకి కౌన్సిలింగ్ చేయడము, అట్లే అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం సర్జరీస్ గురించి ఆలోచన చేసుకుని ముందుకు పోవడం అనేది చెప్పడం జరుగుతుంది.
మెసేజెస్ అడ్వాన్స్ మెషిన్ నా దగ్గర వచ్చి ఇప్పుడు ఏముందంటే ఇక్కడ మనకి డిఆర్ సిస్టమ్ లో ఎక్స్రే సిస్టమ్ ఉందండి, అట్లే వచ్చి ల్యాబ్ సిస్టమ్స్ ఉన్నాయి. 40% ఆపరేషన్ పడుతుంది. మిగిలిన వాళ్ళు టైం కి చూసుకొని మందులు వేసుకొని రెస్ట్ తీసుకొని ఫిజియోథెరపీ తీసుకుంటే 60% జనాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఆదోని చుట్టుపక్కల ఎవరికి చూసినా ప్రతి ఒక్కరు కష్టపడితే గానీ ఇంట్లో గడవదు. అలాంటి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అయితేనేమి, ఈ బ్యాక్ పెయిన్ అయితేనేమి చాలా సమస్యగా మారింది. సో వాళ్ళ ఇప్పుడు ప్రజలు కూడా ఎలా అయినారంటే ఒక డాక్టర్ పోతారు, 2 రోజులు మందులు వాడతారు, ఆ దగ్గర తగ్గలేదు, ఇంకొక డాక్టర్ పోదామా, బెంగళూరు పోదామా, హైదరాబాద్ పోదామా అని ఉన్నారు. ఏదానికి నేను చెప్తాను యాజ్ ఎ డాక్టర్ గా ఒక 2 రోజుల్లో 3 రోజులు ఎవరికి సొల్యూషన్ దొరకదు. ఆధునిక ప్రజలకు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే రఘు గారు వచ్చి ఎమ్మిగనూరులోనే కాకుండా ఆదోనిలో కూడా సర్వీస్ ఇస్తా అన్నప్పుడు సార్ ఆపరేషన్ థియేటర్ మేము చూస్తాం మేడం, యూటిలైజ్ చేసుకుంటాము. చిన్న కోతతోన వెన్నుపూస ఇంకా ఆపరేషన్